సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు ప్రభుత్వాలపై ఉచితంగా పేదలకు ఇచ్చే సబ్సిడీలు కానీ లేదంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానీ వీటన్నిటి వలన చాలా పెద్ద ఎత్తున భారం పడుతుంది. అయినా సరే ఇవి ఇవ్వకుండా ఉండలేని పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ తాను ఈ రేవడీల కల్చర్కి వ్యతిరేకం అని చెప్తూనే ఈ మధ్య బీహార్ ఎన్నికల సందర్భంగా మహిళలందరికీ కూడా 10,000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు. అంటే ఈ రకమైన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ చేయటం వల్ల ఇప్పుడు ప్రజలు ఏమన్నా వాళ్ళ పేదరికం తగ్గుతుందా, వాళ్ళ స్థాయి పెరుగుతుందా అంటే లేదు. అంటే ప్రతిసారి ఇప్పుడు ఏదో ఒక పేదరిక నిర్మూలన పథకం, ఆ సబ్సిడీ ఈ సబ్సిడీ అని ఇస్తున్నారు తప్ప వాళ్ళు ఫైనల్గా వాళ్ళ జీవితంలో మార్పులు రావడానికి ఇవేవి కూడా పనిచేయడం లేదు. పనిచేయకపోగా ఇప్పుడు ఎక్సైజో లేదంటే ఇప్పుడు సారా అమ్మకాలు పెంచడము, బ్రాందీ అమ్మకాలు పెంచడం, వీటన్నిటి అమ్మకాలు పెంచి ఆ డబ్బుని వీటి మీద ఖర్చు పెడుతున్నారు. అయినప్పుడు కూడా ఈ చక్ర బ్రహ్మణంలోంచి ఈ సుడిగుండంలోంచి తాము బయటపడలేదని చెప్పేసి అన్ని ప్రభుత్వాలు కూడా భావిస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు దాదాపుగా 2025-26 బడ్జెట్లో 4.26 లక్షల కోట్ల సబ్సిడీ బిల్లు ఉంది. సబ్సిడీలు అన్ని రకాల సబ్సిడీల మీద బిల్లు ఉంది. కానీ ఇన్ని సబ్సిడీలు ఇచ్చినా సరే పేదరికం పోతుందా? ఇప్పుడు ఏదైనా సరే ప్రజల జీవన శైలి మారుతుందా అంటే మారట్లేదు. అందుకనే ఇప్పుడు ఈ సమస్యకి ప్రముఖ ఆర్థికవేత్త జేఎన్యూ ప్రొఫెసరు ప్రభాత్ పట్నాయక్ ఒక పరిష్కారం కనిపెట్టారు. ఆయన హైదరాబాద్లో ఒక సెమినార్లో మాట్లాడుతూ ప్రజలకి ఫండమెంటల్ రైట్స్ మాత్రమే కాదు, ఫండమెంటల్ ఎకనామిక్ రైట్స్ కూడా ఉండాలని చెప్పేసి ఆయన ఒక ప్రతిపాదన చేశారు. అంటే ఈ ప్రతిపాదన చాలా కాలంగా ఆయన చేశారు. ఆయన ఏం చెప్తారంటే మనకి ప్రాథమిక హక్కులు డెమోక్రసీలో ఉండగానే సరికాదు, మనకి ప్రాథమిక ఆర్థిక హక్కులు ఉండాలి, హక్కుల్ని ప్రభుత్వం అమలు జరపాలి. ఆయన ప్రతిపాదించిన 5 ఫండమెంటల్ ఎకనామిక్ రైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఆయన చెప్పేది రైట్ టు ఫుడ్. అంటే ఇప్పుడు మనకి ఏదో కోవిడ్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఒక 8 కిలోలు ఏదో కుటుంబానికి రైస్ ఇవ్వటం అట్లా కాకుండా పర్మనెంట్గా ఫుడ్ సెక్యూరిటీ అనేది మొత్తం దేశంలో ఉన్న అందరికీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అదొక ప్రాథమిక హక్కు కింద ఉండాలి. అంటే ఇప్పుడు ఏదో పేదలకి లేదా బీపీఎల్ వర్గాలకి వాళ్ళకి ఇవ్వటమే కాకుండా ఆహారం అందటం అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలి. అట్లాగే ఇప్పుడు ఫ్రీ యూనివర్సల్ రైట్ టు హెల్త్ అంటే అందరికీ ఇప్పుడు చూస్తున్నాము, ఏదైనా జబ్బు వచ్చిందంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో విపరీతంగా ఆస్తులు అమ్ముకుని డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఇప్పుడు ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు కూడా దివాళా తీసి పేదరికంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఇటు చూస్తేనే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనేమో ఫెసిలిటీస్ ఉండవు. ఈ ఆరోగ్యశ్రీ పథకం లేదంటే ఇన్సూరెన్స్ పథకాలు ఇట్లాంటివి కూడా పూర్తిగా కూడా అవి అవసరానికి పనికొచ్చే రకంగా లేవు. అందుకనే ఇప్పుడు ఆయన ఏం చెప్తాయంటే ప్రభుత్వ ఖర్చుతోటి ప్రభుత్వ రంగంలో ఫ్రీ యూనివర్సల్ రైట్ టు హెల్త్ అంటే ఆ హెల్త్ అనేది మనకి రైట్గా ఉండాలి తప్ప ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనకి ఏదో ఒక ఆరోగ్యశ్రీయో లేకపోతే ఇంకో శ్రీయో ఎన్టీఆర్ పథకం లేకపోతే మోడీ పథకం పెట్టేసేసి ఏం చెప్తున్నారు, అదేదో ఆ ప్రధానమో లేదంటే ఆ ప్రభుత్వం మనకి ఇస్తున్న వరంలాగా భావిస్తున్నారు. దాన్ని వరంలాగా భావించమని ప్రచారం చేసుకుంటున్నారు ఎన్నికల్లో. అంటే ఈ వరవడి పోవాలని చెప్పేసి ప్రభాత్ పట్నాయక్ అంటున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలకి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ప్రజలకి ఇప్పుడు ప్రాథమిక హక్కులు అయితే ఎట్లా ఉన్నాయో అట్లా ప్రాథమిక ఆర్థిక హక్కుల్లో భాగంగా ఈ హెల్త్ రైట్ ఉండాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అట్లాగే రైట్ టు ఎడ్యుకేషన్ అంటే విద్యకు సంబంధించి కూడా అట్లాగే ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వం విద్యని తప్పనిసరిగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా ఒక ప్రాథమిక ఆర్థిక హక్కు కింద ఉండాలని చెప్పేసి ఆయన ప్రతిపాదిస్తున్నారు. రైట్ టు ఎంప్లాయ్మెంట్ అంతేకాదు, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది సొసైటీలో వాళ్ళు గౌరవంగా బతకడానికి, సొసైటీలో ఒక వ్యక్తి అంటే సొసైటీ ఎలా ఉండాలి అంటే ప్రతి మనిషికి పని లభించే విధంగా ఉండాలి. ఎవరు ఖాళీగా ఉండకుండా వాళ్ళ ఉపాధిని వాళ్ళు సంపాదించుకునేది ఎట్లా ఉండాలి. కానీ ఎవరికి వాళ్ళు దాన్ని ఏదో ప్రభుత్వం ఏదో లేదంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతకటము,
లేదంటే ప్రభుత్వం ఏదో వాళ్ళకి ముష్టేసినట్టు ఉండటమో అట్లా కాకుండా ప్రతి మనిషికి ఎంప్లాయ్మెంట్ కల్పించే అది ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం ప్రతి వాళ్ళు కూడా కోటి ఉద్యోగాలు ఇస్తాం, అన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అది ఎవరు అమలు జరపట్లేదు. ఎందుకంటే సీరియస్నెస్ లేదు. అది ఒక ప్రాథమిక హక్కు కాదు కాబట్టి ఏదో ఎన్నికల వాగ్దానాలు చేస్తున్నారు, తర్వాత అయితే అవుతుంది లేదు. అధికార ప్రతిపక్షాల మధ్య అదొక ఒక ప్రచారానికి ఒకరినొకరు విమర్శించుకోవడానికి పనిచేస్తుంది తప్ప ప్రాథమిక హక్కు లేదు. అట్లాగే రైట్ టు హ్యావ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే ఈ సమాజంలో చాలామంది పేదాళ్ళు పేదరికంలో ఉంటారు. ఇప్పుడు లేదంటే పిల్లలు లేనాళ్ళు ఉంటారు, లేదంటే ఏ రకమైన పెన్షన్లు అవన్నీ లేకుండా అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేవాళ్ళు, లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని సెక్టార్లో కూడా ఇప్పుడు పెన్షన్ తీసేశారు. అంటే అందరికి కూడా గౌరవప్రదంగా బతకడానికి వీలుగా నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది ఉండాలని చెప్పేసి ఆయన ప్రతిపాదిస్తున్నారు. అంటే మొత్తం రైట్ టు ఫుడ్, ఫ్రీ యూనివర్సల్ రైట్ టు హెల్త్, రైట్ టు ఎడ్యుకేషను, రైట్ టు ఎంప్లాయ్మెంటు, రైట్ టు హ్యావ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షను, ఈ 5 కూడా ప్రాథమిక ఆర్థిక హక్కుల కింద చేర్చాలని చెప్పి ఆయన ప్రతిపాదించడం అనేది ఆసక్తికరంగా ఉంది. మరి దీనంటికి డబ్బులు ఎలా అంటే నిధులు ఎలా కావాలి అంటే ఇప్పటికే ఈ సబ్సిడీలు ఈ భారంతో ఇప్పుడు ఎక్కువగా కూడా ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి పడుతుంది, ద్రవ్యలోటు ఏర్పడుతుంది. కాబట్టి దీనికి ఆయన పరిష్కారం ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మొత్తం దేశంలో టాప్ 1% రిచ్ మీద ఒక 1% ట్యాక్స్ వేయమని చెప్తున్నాడు. 1% వెల్త్ ట్యాక్స్ వేయమన్నాడు. అట్లాగే ఇప్పుడు వారసత్వ పన్ను అనే దాన్ని ప్రవేశపెట్టమంటున్నారు. ఏంటంటే ఇప్పుడు వేరే దేశాలు అమెరికా లాంటి దేశాల్లో ఇప్పుడు మన ఆస్తిని వారసులకు ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలా పెద్ద ఎత్తున ట్యాక్సెస్ ఉంటాయి. అట్లా ఇక్కడ 1/3 ఆఫ్ ది ఆస్తి విలువలో 1/3 3వ వంతుని ఇక్కడ వారసత్వ పన్ను కింద కడితేనే వారసులకి ఇప్పుడు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా అదొక అంటే నిధుల సమీకరణకి అదొక మార్గం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన పూర్తిగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రతి వాళ్ళు ఎన్నికల సందర్భంగా 10,000 5,000 ఇచ్చి అంటే ఒక రకంగా ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఎలా అయిపోయినాయి అంటే ఓటు హక్కుని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రైస్ డిస్కవరీ లాగా ఒకరికొకరు పోటీ పడి ఒకళ్ళు 3,000 ఇస్తాం అంటే ఒకళ్ళు 2,000 ఇస్తాం, ఒకళ్ళు 4,000 ఇస్తాం, ఇట్లా ప్రజల్ని వేలంపాటు పడుకుంటున్నారు. వాళ్ళు ఒక ఓటు బ్యాంకు కింద చూస్తున్నారు. అట్లా కాకుండా ప్రజలకి గౌరవప్రదమైన జీవితము, వాళ్ళకి ఒక గౌరవప్రదమైన జీవితం లభించాలి అంటే ఖచ్చితంగా ఈ ఫండమెంటల్ ఎకనామిక్ రైట్స్ ఉండాలని చెప్పేసి ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఈ సూత్రీకరణ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు దాకా ఏదో వరాలు ఇవ్వటం, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్ ద్వారా ఇప్పుడు ఆయన 9 రకాల కోరికలు తీర్చడం అనేది ఆయన ఒకటి పెట్టుకున్నారు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన కొత్తగా ఇప్పుడు ఉన్న పెన్షన్ని పెంచడం, రకరకాల సంక్షేమ పథకాలు సూపర్ 6 అని చెప్పేసి ఆయన పెట్టుకున్నారు. ఇట్లా ఈ పథకాలు ఇట్లా ఎవరికాళ్ళు పెట్టి వాళ్ళు ఏదో తాము ప్రజలకి ఇస్తున్నట్టు అంటే వాళ్ళ జేబులోంచి ఇచ్చేది ఉండదు, ప్రభుత్వం నుంచే ఇస్తారు. మళ్ళీ గోడలు ఓడగొట్టి ప్రభుత్వం ప్రజల నుంచి దీనికి వసూలు చేస్తారు. అయినా సరే వాళ్ళు ఇచ్చిన వరాల్లాగా భావిస్తున్నారు. ఈ వరవడి పోవాలి అంటే ఈ ప్రాథమిక ఆర్థిక హక్కులు అనే దాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభాత్ పట్నాయక్ ప్రతిపాదిస్తున్నారు.